కానీ ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్నగారు మీకు సపోర్ట్ లేరని చెప్పారు కదా, సపోర్ట్గా ఉన్నారు. కానీ ఆయన ప్లేస్లో మీ అన్నయ్య గారు మాత్రం ఖచ్చితంగా మా ఫాదర్ ఫేస్ని ఫిలప్ చేశారు మా అన్నగారు. కరెక్ట్. ఇప్పుడు చెన్నై వెళ్ళటానికి ఆ టైంలో కొంచెం ఎన్నైనా కానీ కొంచెం ఆ ట్రైన్కి వెళ్ళే డబ్బులు తినడానికి సపోర్టింగ్స్ 3 సంవత్సరాలు మమ్మల్ని పోషించాడు. ఎందుకంటే మ్యారేజ్ మా అన్నకి ఆ టైంలో మ్యారేజ్ అయ్యింది. విలేజ్లో మ్యారేజ్ అయిపోగానే సపరేట్ కాపురం పెట్టేవాడు చాలామంది. సహజంగా అంటే ఒంటరిగా ఉండాలి అనేది సహజంగా ఉంటుంది మాకు విలేజ్లో. అవగానే పెద్ద కాపురం పెట్టాడు అది కూడా అని అంటుంటారు. మా అన్నయ్యతో అయిన వాళ్ళు మ్యారేజ్ సపరేట్ అయిపోయారు. కానీ ఆయన మా వదిన గారు మా అన్నగారు సపరేట్ అవ్వకుండా మా ఫాదర్ పడేసిన కోపు వాళ్ళు ఎత్తుకున్నారు ఇద్దరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా నాన్నగారికి విషయం ఏంటంటే మా నాన్నగారు మా ఎదుగుదలకి ఎక్కడ సపోర్ట్ లేడు. బట్ ఈ సినిమా ఇండస్ట్రీ రావడానికి ఆయన ఆలోచన. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఫ్రెండ్ అంకయ్య అని చెప్పి మా నాన్న ఫ్రెండ్, కోడి పందాల దగ్గర ఫ్రెండ్, ఇద్దరు హెడ్స్, కోడి పందాల హెడ్స్ వీళ్ళిద్దరు. అప్పుడు రాజు మాస్టర్ సంక్రాంతి పండుగ సరదా కోడి పందాలకి వెళ్ళటం, అప్పుడు ఊళ్ళో కరసాదం చేయటం, ఈ బండలు లేవటం, కొంచెం మిలిటరీకి వెళ్దామని ట్రై చేసాము. అక్కడ ఏలు ముద్దని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించడం, ఎన్ని అన్వేషణలు ఉన్నాం. మాకు ఆ దారి అర్థం కాల. ఊళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు, మేము పెళ్ళి వద్దు, ఏదో సాధించాలంటున్నాం. మా వాళ్ళది ఏం సాధిస్తారో అర్థం కాల. ఏమిటి అర్థం కాదు, ఏదో సాధించాలని బట్టి 6 సెన్స్ అవ్వడం సార్. పెళ్లి చేసుకుంటే ఆగిపోతున్న భయం ఉంది. ఆ టైంలో చూడండి అంటున్నా, ఇది 6 సెన్స్ చూడండి. ఇద్దరు రామమ్మ లక్ష్మణ కవలపల్లి వచ్చారు పెళ్లి సంబంధం మాకు 17 సంవత్సరాల వయసులో. పెళ్లి చేసుకుంటారా, మీ వయసులో పెళ్లి చేసుకుంటారంటే లేదు మీరు సాధించాలంట. ఏం సాధిస్తారో అర్థం కాదు. అప్పుడు మా నాన్నగారికి వచ్చింది అన్వేషన్స్లో ఇప్పుడు రాజుమాస్ దగ్గర తాటు ఆయన ఫ్రెండ్ అడగటం, రాజుమా దగ్గరికి వెళ్ళటం. బట్ ఈ సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ బీజం మా నాన్నగారిది. అదే ఆయన మా జీవితాన్ని మొత్తాన్ని పట్టించుకుపోయిన పర్లేదు, కానీ ఆ ఒకేషన్లో ఆయన లెగిసి ఇన్నర్ అయ్యాడు. అందుకని మేము కూడా చెప్పేది ఏంటంటే ఏ మనిషిని కూడా మన శత్రువుని కూడా దూషించొద్దు. ఒక్కొక్క పని ఆయన ద్వారా అవడానికి ఛాన్స్ ఉంది. భగవంతుడు కరెక్ట్ ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వే కావాల్సి వస్తుంది. కాబట్టి శత్రువు కూడా ఒకరోజు మనకు మిత్రులు గెలుపు చేసే సమయాలు కూడా వస్తాయి అనేది అనేది మా నాన్నగారి ద్వారా మేము తెలుసుకున్న ఒక సత్యం.